మీ ఇండ్లు కూల్చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చెప్తున్నది. దీన్ని ఎట్లా చూస్తారు? కూర్చోడానికి రీజన్ ఏంటో వచ్చి ఫస్ట్ మా దగ్గర కూర్చొని మాతో మాట్లాడి మాతో డిస్కస్ చేసిన తర్వాత ఆయన చెప్పే రీజన్స్ ఏంటో ఆయన చెప్పండి. మేము ఎందుకు కూర్చొద్దని చెప్తున్నామో మేము చెప్తాము. అది అంటే ఇది బఫర్ జోన్లో ఉన్నది అని చెప్పేసి జీరో వాల్యూ కూడా చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. బఫర్ జోన్ ఈ రోజు వచ్చిందండి. ఈ రోజు మేము ఇల్లు ఇవ్వము అనే తర్వాత బఫర్ జోన్ అనేది పుట్టింది. నిన్నటి దాకా బఫర్ జోన్ అనేది లేదు ఇక్కడ. ఇది బఫర్ జోన్లో ఉంటే 2004లో పర్మిషన్ మీ గవర్నమెంటే కదా ఇచ్చింది. ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు ఇది బఫర్ జోన్లో ఉండింది, ఈ ల్యాండ్కి పర్మిషన్స్ ఇవ్వద్దు అని? 2004లో పర్మిషన్స్ ఇచ్చారు, కట్టుకున్నాము, బ్యాంకుల్లో లోన్ తీసుకున్నాము. 40 లక్షల లోన్ తీసుకుంటే 80 లక్షలు ఇంట్రెస్ట్ తోటి సహా కట్టుకోవాల్సి వస్తుంది. కట్టుకుంటున్నాం కదా, కష్టపడుకుంటున్నాం. ఈ రోజు ఒక లెవెల్కి వచ్చి మేము స్టార్టింగ్లో 2004-10 వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ లేదు, దోమలు బయట ఇట్లా మాట్లాడదామని సాయంత్రం అయితే నోరు తెరిస్తే నోట్లోకి దోమలు వెళ్ళిపోయాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కలిసి ఏం చేయాలి, ప్రికాషన్స్ ఏంటి దోమలు రాకుండా చేయడానికి, లేకపోతే కనుక ఈ మూసి వాసన రాకుండా ఉండడానికి. వాటర్ లేదు, కష్టపడి గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి వాటర్ తెచ్చుకున్నాము. ఇప్పుడు డెవలప్ అయిందండి. ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత వచ్చి మీ అపార్ట్మెంట్ మాకు కావాలి, మేము పడేస్తాము, ఇక్కడ ఒక స్టార్ హోటల్ కడతాము, మేము యువతకి ఉపాధి కల్పిస్తాము. స్టార్ హోటల్ కట్టి ఉపాధి కల్పించొద్దండి, కంపెనీలు పెట్టండి, ఉపాధి కల్పించండి. మేము చెప్పేది ఏంటంటే ఏదైతే బఫర్లో ఉంది తీసేస్తామన్నారో ఇక్కడే ఒక స్టార్ హోటల్ కడతామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అదే మేము అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని. ఇదే బఫర్ జోన్లో ఉన్న దాంట్లో మా ఇల్లు పనికి రాకపోతే నీకు స్టార్ హోటల్ ఎలా పనికి వస్తుంది? స్టార్ హోటల్ ఎలా కడతారు మీరు? బఫర్ జోన్లో కట్టద్దు కదా. అందుకని మమ్మల్ని వదిలేసేయండి, మేము హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నాం. ఇక్కడ మా కష్టంతో కట్టుకున్న ఇల్లు మీరు మూసి సుందరీకరణ చేసుకుంటామంటారా, చేసుకోండి. మా సాయం కావాలంటే మేము కూడా చేసి పెడతాము. గాంధీ సరోవర్ అన్నారు కదా, అసలు నన్ను అడిగితే గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు తీసుకురావడమే వేస్ట్ అండి. ఎందుకంటే వాళ్ళ మన్మడే వద్దని చెప్పాడు, అంత పెద్ద విగ్రహం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఇంకొకటి మనకు అందరికీ తెలిసిన గాంధీ ఏంటి, ఆయన జనాల కోసము బట్టలనే త్యాగం చేశాడు. ఈ గోచి పెట్టుకోవడం తప్పితే ఒంటి నిండా బట్టలే వేసుకోలేదు, ఎందుకంటే జనాలకు లేనప్పుడు నాకెందుకు అని. అలాంటి ఆయనకి 200 అడుగులు 400 అడుగులు విగ్రహం కావాలని అడిగాడు ఆయన ఏమన్నా వచ్చి? వద్దు కదా. దానికోసం ఇంతమంది జనాలు రోడ్డు మీద పడేయటం అవసరమా? అది కాదు కదా. ఆల్రెడీ ఇక్కడ విగ్రహం ఉంది, సరోవర్ అని చెప్పి పేరు పెట్టి ఇంకొక పెద్ద విగ్రహం కట్టేసి దీన్నంతా తీసేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసి ఏమో చేస్తామనటం మంచిది కాదని మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. మరి ఇక్కడ కాదు కూడదు అని ప్రభుత్వం ఇక్కడ బుల్డోజర్ తీసుకొస్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బుల్డోజర్ తీసుకొస్తే కార్యాచరణ ఏముంటుందండి, మేమందరం అడ్డంగా వాడుకుంటాము. మా మీద నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పండి. ఎందుకంటే కళలతో కట్టుకున్న ఇల్లు పోయిన తర్వాత ఇంకా మాకెందుకండి? మేము మళ్ళీ ఇలాంటి ఇల్లు ఏర్పరచుకోలేం కదా. ఎన్నో ఆశలతోటి ఇంట్లోకి అడుగు పెట్టుకున్నాము, ఎంతో కష్టపడి చేసుకున్నాము, ఇంత డెవలప్ చేసుకున్నాము ఈ ఇంటిని. ఆ రోజే పర్మిషన్లు ఇవ్వకుండా ఉంటే వేరే చోటుకి ఎక్కడికన్నా పోయి కట్టుకునేవాళ్ళమేమో, వేరే చోట కొనుక్కునేవాళ్ళమేమో. ఈ 15-20 సంవత్సరాల నుంచి అందరితోటి బాండింగ్ ఉంది. మేమంతా ఒక ఫ్యామిలీ అండి, అందరం కలిసి చేసుకుంటాం. ఏ పండగలు చేసుకున్నా ఏం చేసుకున్నా. ఇన్ని సంవత్సరాల్లో ఇంత చిన్న ఇష్యూ జరగలేదు మా అపార్ట్మెంట్లో, ఇంత చిన్న ఇష్యూ జరగలేదు. అందరం అంత కలిసిమెలిసి చక్కగా ఉంటాము. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, మంచిగా ఉంటుంది. ఇది వదిలిపెట్టి పోవడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు. మీరు డెవలప్ అంటారా చేసుకోండి, ఇదే ప్లేస్లో తీసి స్టార్ హోటల్స్ కడతాను ఇంకేమో చేస్తామంటే అది డెవలప్మెంట్ కాదండి. దాన్ని డెవలప్మెంట్ అనరు. ఉన్న ఇళ్ళు పడేసి జనాలను రోడ్డు మీద పడేసి నువ్వు ఒక స్టార్ హోటల్ కట్టేసి నేనేదో డెవలప్ చేశాను అని బిల్డప్ ఇస్తే అది పద్ధతి కాదు. మేడం చెప్పండి మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి కాల్ చేసి మీరు వెళ్ళిపోవాలి, బఫర్ జోన్లో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆయన ఈ మధు పార్క్ వాళ్ళకి కూడా అందరు కాల్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా హెచ్చరించడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళు హెచ్చరిస్తున్నారు, భయపెడుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే మేము అది లీగల్ బిల్డింగ్ కదా, మేమందరం లీగల్గా కొనుక్కున్నాము. సో అందుకని వాళ్ళు అన్ని రకాలుగా దాన్ని ఒకే అబద్ధాన్ని 10 సార్లు నిజంగా మా మీద చెప్తే సో అందరూ భయపడుతున్నారు అని అనుకుంటున్నారు. బట్ ఇదంతా మేము లీగల్గా కొనుక్కున్న బిల్డింగ్, ఎవరు కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బఫర్ జోన్లో అన్న మాట ఏంటంటే అది వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషను. బఫర్ జోన్ ఉన్న ఇళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు బిల్స్ కట్టించుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ బిల్లు? ఈ 3 months ముందు కూడా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి మా బిల్డింగ్కి. మరి అప్పుడే వద్దని చెప్పాలి కదా బఫర్ జోన్లో ఉన్నాం. ఎప్పుడైతే 2012లో వచ్చిందో మరి అప్పుడెందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం బఫర్ జోన్ వచ్చిందా? 2012లో ఏ ప్రభుత్వం ఉండే ఇక్కడ ఈ రాష్ట్రంలో?
కాంగ్రెస్ గవర్నమెంటే ఉందండి, అది వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళకి అన్నీ తెలుసు, ఇది లీగల్ బిల్డింగ్ అని తెలుసు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అని తెలుసు, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారని తెలుసు. కానీ ల్యాండ్ కావాలి కాబట్టి వాళ్ళు రకరకాలైన వెర్షన్స్ మారుస్తున్నారు. మేము ప్రొటెస్ట్ చేసినప్పుడల్లా వాళ్ళు ముందు గాంధీ సరోవర్ కోసం అన్నారు, అట్లా కాదు గాంధీ గారి విగ్రహం కోసం మమ్మల్ని వెళ్ళగొడతారా అనగానే వాళ్ళు బఫర్ జోన్ అంటున్నారు. మేము బఫర్ జోన్లో లేదు అని ఫైట్ చేసేసరికి మీది జీరో వాల్యూ అంటున్నారు. సో వాళ్ళే మాటలు మారుస్తున్నారు. మేమైతే ఒకే మాట మీద ఉన్నాం, గవర్నమెంటే మాట మారుస్తుంది. మేడం చెప్పండి మేడం, మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా నేను తొక్కుకుంటూ వచ్చినా ఎదుర్కొంటూ వస్తున్నా అని చెప్పేసి కూడా అంటున్నాడు. అంటే మీ పక్షాన, ప్రజల పక్షాన ఏ నాయకులు నిలిచినా, ఎవరు ఉన్నా వాళ్ళని కూడా తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్లనే మాట్లాడబట్టిండు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూస్తారు మరి మీరు? ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది కూడా వచ్చారు, వామపక్షాలు వచ్చినాయి, బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది. వాళ్ళందరూ మధు పార్కును కాపాడుతాము, సేవ్ చేస్తామని వచ్చారు. అంటే వాళ్ళందరినీ తొక్కే ప్రయత్నం చేస్తున్నట్లన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? అంతే కదా అండి, న్యాయం కోసం ఎవరు, ఇప్పుడు అపోజిషన్ అనేది ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ అన్యాయం చేసినప్పుడు ఎవరో ఒకరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, జనాలకు నేనున్నాను అని ధైర్యం చెప్పాలి ఒక లీడర్ అనేవాడు. సో ఆ లీడర్షిప్ వేరే గవర్నమెంట్స్ తీసుకుంటున్నాయి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా గట్టి ఫైట్ని ఇవ్వాలి. ఎవరో ఒకరు చెంపదెబ్బ కొట్టాల్సిందే కదా తప్పు చేస్తున్నప్పుడు, అది ప్రతిపక్షం చేస్తుంది, అందులో తప్పేముంది? వాళ్ళు వచ్చారు, ఇది లీగల్గా ఉండింది అని చూశారు, లీగల్గా ఉండే పట్టికనే వాళ్ళు వకాల్తా తీసుకుంటున్నారు మా తరపున. కానీ లేకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఇక్కడ అన్యాయం జరిగింది అనేసి మాట్లాడరు కదా. సీఎం అయినంత మాత్రాన ఇల్లీగల్గా అన్ని పనులు చేస్తా, ఇప్పుడు నాదే రాజ్యం, నేనే రాజు, నేనే మంత్రి, నాకు నచ్చిందంతా నేను తీసేసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు కదా. నేను అందుకోసం ఎలక్ట్ చేసుకోలేదు కదా, మేము అందరికీ న్యాయం చేస్తామని ఎలక్ట్ చేసుకున్నాం. కానీ దానికి 10 నాలుకలు, 10 ఇప్పుడు రావణుడు అంతటోడు ఒక్క నాలుకతోడు మాట్లాడాడు, ఈయన మాత్రం పూటకో మాట. ముందు మీటింగ్లో ఒకటి అంటాడు, వెనక మీటింగ్లో ఇంకోటి అంటాడు, ఇంకో మీటింగ్లో పైసలే లేవంటాడు. అన్ని పైసలు లేనోడు మీడియా ముఖంగా ఉమెన్స్ డే రోజు మా అందరికీ ఇక్కడ 7 ఎకరాల భూమి ఇస్తా, పైసలు ఇస్తుంది. అరే నిరుద్యోగులకు పైసలు ఇవ్వన్నావు కదా, పింఛన్లకు పైసలు ఇవ్వన్నావు కదా. ఇప్పుడు ఒక మీడియా ఛానల్లో ఆ న్యూస్ వస్తుంది, ఇంకో మీడియా ఛానల్లో ఈ న్యూస్ వస్తుంది. అంటే బక్రాలమా మేమేమైనా? జనాలు అంతే కదా, నువ్వు జనాలను అట్లనే ట్రీట్ చేస్తున్నావు కదా. ఆ ఛానల్కి ఆ మాట చెప్పి ఈ ఛానల్కి వచ్చేసరికి నేను జాగిస్తా, ఇల్లు ఇస్తా అంటే ఎట్లా నమ్ముతామన్నా? 2 నాలుకలు ఇప్పుడే మా 5 నిమిషాల గ్యాప్ తోటి నువ్వు 2 నాలుకలు మాట్లాడితే ఎట్లా నమ్మాలి? జనాలకి ఇవ్వడానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీరు మా దగ్గర నుంచి భూమి ఎక్స్పెక్ట్ చేయకండి, గవర్నమెంట్ దగ్గర భూములు లేవు అని ఒక స్టేట్మెంట్ సీఎం పార్టీ చెప్పాడు. మరి మాకు ఇవ్వడానికి ఎక్కడి నుంచి ఉంది ల్యాండ్? అంటే ఇది అబద్ధం అనుకోవాలా, నిజం అనుకోవాలా? లేకపోతే జనాల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని జనాల దగ్గర నుంచి సింపతి గెయిన్ చేసుకొని రేపు ఎలక్షన్స్లలో మధు పార్క్ రిడ్జ్ వాళ్ళదే తప్పు అని చూపించడానికి కోసమా? అంటే ఇక్కడ ఆల్రెడీ అసెంబ్లీలో ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే మూసి రివర్ ఫ్రంట్లో వాళ్ళ ఇల్లు కోల్పోతారో వాళ్ళందరికీ కూడా నాణ్యమైన ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి కూడా అంటున్నాడు. నాణ్యమైన ఇల్లా అన్న? నేను నవంబర్ మంత్లో ఇందిరమ్మిలో చూసిన ఎమ్మెల్యేలు పోతే, ఎమ్మెల్యేలు ఉండగానే పాట్ మని కూలిపోయింది. మొన్న వీడియో చూసిన నేను ఇందిరమ్మిల్. అదా అన్న నాణ్యమైనదంటే? నువ్వు 9 కోట్లు పెట్టుకొని ప్రహరీ కూడా కట్టుకుంటాను, మరి మాకు కూడా అట్లనే కట్టి, అది నాణ్యత అంటారు. అంతేగాని ఏదో ₹1,00,000 రియల్ ఎస్టేట్ ఓనికి బారేసి ఏదో గట్టు ఖరాబ్ అయిపోయిన సిమెంటు ఇటుకలు తీసుకొచ్చి కడితే అది నాణ్యత అన్న? మీకు కూడా తెలియదు ఏమున్నది? నాణ్యమైన ఇల్లు ఏ గవర్నమెంట్ అన్న కట్టిస్తుందా అన్న? అలా డబ్బులు దొబ్బెట్టోళ్ళు వెనకాల దొబ్బుతూ ఉంటారు కదా, నాణ్యత ఎక్కడ ఉంటుంది అన్న? జనాలను పిచ్చోళ్ళని చేయడానికి ఆయన్నే 6 పథకాలు చెప్పిండు, ఒక్కటన్నా చేసిండా? ఇది నాణ్యమైంది అనేది కూడా నోటి మాటే అన్న. నరం లేని 4,90,000 మాట్లాడుతుంది, నిజమైద్దా అన్న?